సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది. నాసా ప్రయోగించిన స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ వాయిదా పడింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరే ముందు టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది. సునీత విలియమ్స్, విల్మోర్లు ఎప్పుడు భూమి మీదకు తీసుకొస్తారో అనే చర్చ మళ్లీ స్టార్ట్ అయింది. సునీత విలియమ్స్, విల్మోర్ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ మిషన్ 10 ప్రయోగాన్ని మార్చి 12న ప్రారంభించింది. ఈ మిషన్లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరే ముందే హైడ్రాలిక్ సిస్టంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. రాకెట్ పైభాగాన్ని పట్టుకొని ఉండే 2 కాపులలో ఒకదాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య వచ్చిందని నాసా తెలియజేసింది. గ్రౌండ్ సిస్టంలో సమస్య కారణంగా ఈ ప్రయోగం రద్దు చేయాల్సి వచ్చింది. మార్చి 12 రాత్రి 7:48 ప్రయోగం చేయాల్సి ఉంది. అయితే 7 గంటలకే ప్రయోగం వాయిదా వేసినట్టు నాసా ప్రకటించింది. స్పేస్ ఎక్స్ 10 మిషన్ ప్రయోగం ఎప్పుడు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. స్పేస్ ఎక్స్ నిపుణులతో నాసా శాస్త్రవేత్తలతో చర్చించిన తరువాత తదుపరి ప్రయోగం ఎప్పుడు చేస్తారో త్వరలోనే ప్రకటించనున్నారు. వారం రోజుల్లోపే తర్వాత ప్రయోగం చేసే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. స్పేస్ ఎక్స్ 10 మిషన్లో భాగంగా నికోల్ అయాన్స్, అన్నే మెక్కెయిన్, టకుయా ఒనీషి, రెస్కోస్కోప్, కాస్మోనాట్ కిరిల్ పెస్కోన్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. సునీత విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో వీరిద్దరూ అంతరిక్షానికి వెళ్లారు. విమానంలో పర్యాటక ప్రదేశానికి వెళ్లినట్టే అంతరిక్షంలోని వ్యోమనౌకలో వెళ్లే ప్రయోగంలో భాగంగా సునీత విలియమ్స్, విల్మోర్లు అంతరిక్షానికి చేరుకున్నారు. స్టార్ లైనర్లో టెక్నికల్ సమస్యలతో సునీత విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకున్నారు.